నాకే మధ్య ఎక్కేటట్టు అనిపించింది. కుర్రాలకి ఎట్టుంటో తెలియదు, స్టాంపుల్లాగా కొన్ని స్టిక్కర్లు చూపిస్తున్నారు. అది వేసేసేసుకుంటే మత్తు ఎక్కుద్దంట, ఇంకా ఏం చెప్తే తింటారంట. ఎంటర్టైన్మెంట్ పరంగానే చూడాలి, వేరే ఏం పెద్దగా ఉండదు. మెసేజ్ అనే ఫీలింగ్ కూడా కలగదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ సూపర్ ఫుల్ అనమాట. ఫుల్ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టోటల్ ఎంటర్టైన్మెంట్. సునీల్ గారి లుక్ బాగుంటుంది, పుష్ప తర్వాత డిఫరెంట్ లుక్లో వస్తుంది కదా. సునీల్ గారి లుక్ బాగా అనిపించింది. సత్యనా హీరా శ్రీసింహనా అనే ఫీలింగ్ కూడా కలగదు, ఎందుకంటే సత్య ఫుల్ కామెడీ టోటల్. కాకపోతే ప్రతి కామెడీ వచ్చిన ప్రతి సందర్భంలో అన్ని మ్యాక్సిమం ఇంగ్లీష్ డైలాగులు పెట్టారు భయ్యా. అది అందరికీ అర్థం కావు కదా, అవి మొత్తం తెలుగు పెడితే బాగుండేది అనే ఫీలింగ్ కూడా కలిగింది. కానీ ఆ డైలాగులు మనకైతే అర్థమవుతాయి. మా మినిమం 10th చదువుకుని ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ ఇంగ్లీష్ మీడియం కాబట్టి అందరికీ అర్థమవుతాయి. కానీ పల్లెటూళ్ళలో చదివే వాళ్ళకు అర్థం కావు మ్యాక్సిమం. సో తెలుగులో పెడితే బాగుండనే ఫీలింగ్ కలిగింది. స్టోరీ స్క్రీన్ పేపరంగా చాలా బాగుంది. కొన్ని షార్ట్స్ అయితే బాగుంటాయి, డైలాగ్ ఇప్పుడు మీరు ఫటాఫట మీరు క్వశ్చన్స్ అడుగుతున్నారు అనుకోండి, నేను ఆన్సర్ చెప్తాను. అలా నలుగురు ఐదుగురు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, అసలు ఎట్లా అంటే పటపట శంప మీద టక వాయిస్ వచ్చిన ఆ టైప్లో ఫీలింగ్ కలిగింది. చాలా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ రోలింగ్ తిరుగుతున్నట్టు కొన్ని షార్ట్స్ చూపిస్తారు. అసలు ఎడిటింగ్ అయితే చాలా పర్ఫెక్ట్ అనిపించింది. బీజిఎం బాగున్నది. సత్య నిజంగా హీరో ఈ సినిమాకి సత్యన్ అనే ఫీలింగ్ కలిగింది. వెన్నెల కిషోర్ కూడా ఆయన లుక్ కానీ ఆయన ఎంటర్టైన్మెంట్ కానీ ఆయన డైలాగులు కూడా కొన్ని ఇంగ్లీష్లోనే ఉంటాయి. టోటల్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ కామెడీ విత్ ఫ్యామిలీతో సహా చూసుకోవచ్చు. ఇప్పుడు గణపతి పండుగ సందర్భంగా హ్యాపీగా గణపతి విగ్రహాలు బయట దేవుని ఆడ చూసేసుకొని వచ్చే హాయిగా థియేటర్లో ఎంటర్టైన్మెంట్ నవ్వేసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మత్తు వదలరా 2 మూవీ నేను చూసేసి వచ్చాను. బేసిక్లీ మత్తు వదలరా ఈ మూవీకి నేను ఎందుకు వచ్చానంటే, మత్తు వదలరా పార్ట్ 1కి చాలా పెద్ద ఫ్యాన్ నేను. ఎందుకంటే మనకు 2019 December 25th రిలీజ్ అయింది మూవీ, నాకు బాగా గుర్తుంది. సో వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ నేను థియేటర్కి వచ్చి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా మంచి మూవీ కదా మత్తు వదలరా 1 అని. మత్తు వదలరా 2 కూడా నిజంగా చాలా బాగుంది. 1 అంత ఉందా అంటే హానెస్ట్గా చెప్పాలంటే అంటే అంత లేదు, బట్ ఆల్మోస్ట్ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయింది. పార్ట్ 1కి మనము మత్తు వదలరా పార్ట్ 1కి 10 out of 10 ఇస్తే ఈ మూవీకి ఒక 8.75, 9 వరకు మనకి ఇవ్వచ్చు అనమాట. కానీ మనకు చాలా బాగుంది. అండ్ ఈ మూవీలో హీరో శ్రీసింహ కాదు, ఇంకొకరు బీజిఎం కాదనమాట. మూవీలో హీరో వచ్చేసి సత్య. ఎందుకంటే సత్య కామెడీ అయితే నిజంగా కుమ్మేస్తారనే చెప్పొచ్చు. ఆయన కామెడీ టైమింగ్ కావచ్చు, ఆ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఆ చిన్న డైలాగ్స్ ఫన్నీ డైలాగ్స్ వదులుతాడనమాట, ఆయన బాడీ లాంగ్వేజ్ కావచ్చు. సో అన్డౌటెడ్లీ మనం సత్యాన్ని వచ్చేసి ఇండస్ట్రీ నెంబర్ 1 కమెడియన్గా ఈ మూవీ వచ్చేసి ఆల్రెడీ ఇంతకుముందు ప్రూవను, కానీ ఈ మూవీ వచ్చేసి ఇంకా రిజిస్టర్ కూడా చేసేసింది అనమాట. సత్య అంటే ఇండస్ట్రీ నెంబర్ 1 కమెడియన్. సత్య తర్వాతనే వెన్నెల కిషోర్ అనేది మళ్ళీ ప్రూవ్ చేస్తారనమాట సీరియస్లీ. సో అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి మూవీలో నాకు బాగా నచ్చినది ఏంటంటే, మత్తు వదలరా పార్ట్ 1లో మనకు కొన్ని సీన్స్, ఇప్పుడు అపార్ట్మెంట్కి పోయినప్పుడు గుంటూరు సుదర్శన్ మూవీ సీన్ కావచ్చు, లేకపోతే అజయ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సీన్స్ కావచ్చు, అంటే కొన్ని సీన్స్ మనకి ఇక్కడ మిమిక్ అవుతూ ఉంటుందన్నమాట. ఆ సీన్స్ని చూసినప్పుడు నిజంగానే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఆ థియేటర్లో చూస్తే మనకు తెలుస్తుంది. అండ్ నాట్ ఓన్లీ కామెడీ బ్రో, ట్విస్ట్లు కావచ్చు, శ్రీసింహ యాక్టింగ్ కావచ్చు, మనకు ఫరీ అబ్దుల్ యాక్టింగ్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు. అండ్ సినిమా స్టార్టెడ్ విత్ చిరంజీవి గారు డైలాగ్ అండ్ ఎండెడ్ విత్ చిరంజీవి గారు డైలాగ్ అనమాట. సో ఫ్యానిజం టువర్డ్స్ చిరంజీవి గారు కావచ్చు, ప్రతి ఒక్కటి వర్కౌట్ అయింది. ఓవరాల్గా నాకు చాలా రోజుల తర్వాత, చాలా మంత్స్ తర్వాత థియేటర్లో రెండోసారి చూస్తామని అనిపించింది మూవీ అయితే ఇదేనమాట, మత్తు వదలరా 2. అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. యా, నేనైతే ఒక 25 minutes లేటుగా వచ్చాను, బట్ దాని తర్వాత నుండి అయితే నాకు బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ కంటే ఒక పాయింట్ తగ్గింది, కానీ నాకైతే ఓవరాల్గా మూవీ అయితే బాగుంది. సత్యానే బ్రో, మూవీకి బ్యాక్ బోన్ సత్యానే. ఓర్ నా కొడక ఫస్ట్ హాఫ్ సీరియల్ బాగుంటుందిలే, కానీ సెకండ్ హాఫ్లో కొంచెం ఎందుకో మిస్ అయినట్టుంది, బట్ ఓవరాల్ బాగానే ఉంది. లేదు బ్రో, అంటే మనం మూవీ చూసినంత వరకు ఆ సీరియల్ గుర్తుకురాదనమాట ఇందులో, అట్లా వస్తూ ఉంటుంది. కానీ అక్కడక్కడ పాటలు కలిపాడు, బాగానే ఉంది, బట్ బాగుంది.